Hi students, this is Harikumar, Accounts Faculty, Masterminds, CA Foundation. సో ఈరోజు జరిగినటువంటి అకౌంట్స్ పేపర్ని అనలైజ్ చేసినట్లయితే సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ కనుక మీరు చాయిస్ తీసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ని చక్కగా రాసినట్టేనండి. అండ్ నెక్స్ట్ మాస్టర్ మైండ్స్లో జరిగినటువంటి రివిజన్ ఎగ్జామ్స్ అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ని కనుక పర్ఫెక్ట్గా రాసుంటే ఈ ఎగ్జామ్ని చాలా కంఫర్టబుల్గా మీరు క్రాక్ చేసి ఉండేవాళ్ళు. అండ్ మాస్టర్ మైండ్స్లో జరిగినటువంటి రివిజన్ ఎగ్జామ్స్ అండ్ ప్రీ ఫైనల్లో చాలా ఈ క్వశ్చన్స్ అనేవి కవర్ అయినాయి. అండ్ డే బిఫోర్ స్ట్రాటజీ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఈ డే బిఫోర్ స్ట్రాటజీలో కూడా ఏవైతే మేము స్ట్రాటజీ ప్లాన్ చేశామో అది 90% స్ట్రాటజీ సక్సెస్ అయింది. మీరు కనుక పేపర్ని గమనిస్తే చాలామంది స్టూడెంట్స్కి ఈ ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే కొంచెం కంగారు స్టార్ట్ అవుతుంది. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ అక్యురల్ కాన్సెప్ట్. ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్ అనే థియరీలో ఉన్నటువంటి సెకండ్ పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లైన్ నుంచి డిజైన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్ చూసి పేపర్ని డిసైడ్ అయ్యి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రెండు వదిలేసినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేస్తారు. అండర్ ఇన్ఫ్లేషనరీ కండిషన్ FIFO will not show lowest value of cost of goods sold. సో FIFO అనే ప్లేస్లో LIFO పెట్టి మీకు మన ప్రీ ఫైనల్ క్వశ్చన్స్లో ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రీ ఫైనల్లో అడిగాం. అండ్ ఫర్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ప్రాసీడ్ ఫ్రమ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అండ్ డిబెంచర్స్ కెన్ బి యూటిలైజ్డ్ అన్నాడు. సో ప్రాసీడ్స్లో ఈక్విటీ షేర్స్ మాత్రమే ఉండాలి, డిబెంచర్స్ అనేవి ఉండకూడదు. దట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ఆర్ నాట్ సినానిమస్ టర్మ్స్. కరెక్టే కదండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బుక్ కీపింగ్ అకౌంటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. బుక్ కీపింగ్ అంటే జర్నల్, లెడ్జర్. అకౌంటింగ్ అంటే ఫైనల్ అకౌంట్స్ వరకు మనం చేసే పని. రికార్డింగ్, క్లాసిఫైయింగ్ చూసినట్లయితే బుక్ కీపింగ్, సమరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా అకౌంటింగ్ వర్క్ కిందకి వస్తాయి. బోత్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. సో ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. లెడ్జర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్. ఈ లెడ్జర్ చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 5 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఒక రకంగా చెప్పాలి అంటే. ఆ క్వశ్చన్ విషయంలో ఈజీగా మీరు రాయొచ్చు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి అడగటం అనేది అడ్వాంటేజ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అడిగాడు 5 మార్క్స్కి. చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద 4 మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. మీరు బోర్డు మెటీరియల్ కానీ మాస్టర్ మైండ్స్ మెటీరియల్ చూస్తే దీంట్లో 4th క్వశ్చన్ ఇది. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మేము రివిజన్ ఎగ్జామ్స్కి బిఫోర్ స్ట్రాటజీ చెప్పేటప్పుడు సబ్సిడరీ బుక్స్ని జాగ్రత్తగా చూసుకోండి, దాని రూలింగ్ని అని చెప్పాం. సేల్స్ రిటర్న్స్ బుక్ గురించి సబ్సిడరీ బుక్స్ 4 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఆన్సర్ చేసి 4 మార్క్స్ని ఇది ఈజీగా గెయిన్ చేయొచ్చు. జస్ట్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఇన్వర్డ్ అవుట్వర్డ్ సేల్స్ బుక్ని పర్చేస్ బుక్ని చూస్తుంటారు జనరల్గా. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ బుక్ ఇచ్చాడు కాబట్టి మనం చూడాల్సింది క్రెడిట్ నోట్ నెంబర్ అని రాస్తే చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత డిప్రిషియేషన్ కూడా మనకు ఉన్నటువంటి మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో అసైన్మెంట్ 4కి సంబంధించినటువంటి క్వశ్చనే. ఇది కూడా మాస్టర్ మైండ్స్లో ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏం చేశాడు అంటే సింపుల్ ఒక చిన్న కరెక్షన్ అనేది చేయడం జరిగింది. చిన్న అడిషనల్ పాయింట్ ఇచ్చాడు. ద ఫర్మ్ ఆల్సో షిఫ్టెడ్ ద మిషనరీ పర్చేజ్ ఆన్ 1st April 2021 టు ద న్యూ ప్లాంట్ అండ్ ఇంకర్డ్ ఫ్రైట్ ఛార్జెస్ ఆఫ్ 10,000 రూపీస్. ఈ యొక్క కొత్త వర్డ్ని దాంట్లో యాడ్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మిషన్ వాల్యూ బికాస్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి బిజినెస్ని షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఖర్చు పెట్టేవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతాయి. క్యాపిటల్ అండ్ రెవెన్యూలో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్లో ఉంది క్వశ్చన్. సో సూటబుల్ లొకేషన్కి షిఫ్ట్ చేసినప్పుడు బిజినెస్ని ఎక్స్పెండిచర్ ఇంకర్ చేస్తే దట్ ఎక్స్పెండిచర్ విల్ బి రెవెన్యూ ఎక్స్పెండిచర్ నాట్ యాడెడ్ టు ద అసెట్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది. ఆ పాయింట్ని యాడ్ చేశాడు. ఇది ఒక్కటి కనుక స్ట్రైక్ ఆఫ్ చేసేసుకొని మిగతా సమ్ని కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ బీఆర్ఎస్ 10 మార్క్స్, నేనైతే 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశాను. 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ క్వశ్చనే. దీంట్లో 2-3 ప్రాబ్లమ్స్ని మెర్జ్ చేస్తూ డిజైన్ చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది గంగూలీ ప్రాబ్లం. బోర్డు మెటీరియల్లో ఉంది, మాస్టర్ మెటీరియల్లో ఉంది. గంగూలీ ప్రాబ్లంలో మనకి దేనా బ్యాంక్ లోన్ అని చెప్పి ఉండేది. ఆ దేనా బ్యాంక్ని బ్యాంక్ లోన్గా ఇచ్చాడు. ఇది రివిజన్ ఎగ్జామ్స్లో కవర్ చేయడం జరిగింది. మనకి ఈ బ్యాంక్ లోన్ కూడా
ఒక టేబుల్ కింద లోన్ విషయంలో వాడు ఇచ్చినటువంటి లోన్ 2 lakh రూపీస్లో 50,000 రూపీస్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో తీసుకున్నాడని, రిమైనింగ్ 1,50,000 ఎండ్ ఆఫ్ ద ఇయర్లో తీసుకున్నట్టుగా ఉండేది. దాన్ని మార్చి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వటం జరిగింది. దీన్ని కొంచెం మైనర్ చేంజెసే తప్ప మేజర్ చేంజెస్ కాదు. అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ సమ్స్లో ఉన్నటువంటి చాప్టర్లో మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ క్వశ్చన్ 15 మార్క్స్కి చేయొచ్చు. ఈ పేపర్ని గమనిస్తే జనరల్గా ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 15 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ మాత్రమే ఇచ్చేవాడు. కానీ ఇక్కడ 15 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్లో ఇవ్వటం అనేది జరిగింది. 3rd క్వశ్చన్లో ఇచ్చాడు, 4th క్వశ్చన్లో ఇచ్చాడు అండ్ 6th క్వశ్చన్లో కూడా 15 మార్క్స్ క్వశ్చన్ని కవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ సమ్ కనుక ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు. స్ట్రాటజీ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, కంపెనీ అకౌంట్స్, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, బోనస్ షేర్స్ అని చెప్పాం. సో పార్ట్నర్షిప్లో డెత్ని ప్రిపేర్ అవ్వండి అని చెప్పాం. డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ డెత్ని రెండింటిని జాగ్రత్తగా చూడండి అని చెప్పాం. సో డెత్ ఆఫ్ పార్ట్నర్ నుంచి సమ్ కవర్ అయింది. కంపెనీ అకౌంట్స్లో కూడా ఇష్యూ ఆఫ్ షేర్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వమని చెప్పడం జరిగింది. ఇష్యూ ఆఫ్ షేర్స్ని జాగ్రత్తగా చదువుకోండి. మీరు ఈ క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీ కంఫర్టబుల్ క్వశ్చనే వచ్చింది. సో నెక్స్ట్ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ అని చెప్పాం. మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో ఉన్నటువంటి అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ని జాగ్రత్తగా చూడండి. అది చూస్తే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూసినట్టే అని చెప్పాం. సో స్ట్రాటజీస్లో అది చక్కగా ప్లే చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇన్వెంటరీ, పార్ట్నర్షిప్, ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్ చాప్టర్ నుంచి కూడా జాగ్రత్తగా చూడమని చెప్పాం. సో దీంట్లో ఎఫెక్టివ్ క్యాపిటల్ మీద క్వశ్చన్ అడిగాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎటువంటి చేంజెస్లో ఫిగర్స్ మార్చాడు అంతే. ఇప్పటి వరకు జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నిట్లో కూడా అన్ని ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్సే ఇచ్చాడు. చిన్న చిన్న కరెక్షన్, చిన్న మోడిఫికేషన్ చేశాడు. మీరు గమనిస్తే ఈ ట్రూ ఆర్ ఫాల్స్లో కూడా మీకు 4 ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్సేనండి. డైరెక్ట్గా బోర్డు మెటీరియల్ నుంచి కాపీ పేస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ థియరీ నుంచి డిజైన్ చేశారు. సేల్స్ రిటర్న్స్ బుక్ కూడా డైరెక్ట్ క్వశ్చనే. అండ్ మిషనరీ డిప్రిషియేషన్ మీద ఇచ్చినటువంటి సమ్ కూడా డైరెక్ట్ క్వశ్చన్. అమౌంట్స్ చేంజ్ చేశాడు, ఆ సెంటెన్స్ని యాడ్ చేశాడు. దిస్ విల్ నాట్ యాడెడ్ టు ద అసెట్ అకౌంట్. అసెట్ అకౌంట్కి ఇది యాడ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ని అడిగినా కూడా చెప్తారు, మాకు రివిజన్ ఎగ్జామ్స్లోనే కొంచెం టిపికల్గా అనిపించినవి, ఈ పేపర్ అనేది చాలా ఈజీగా అనిపించింది అని చెప్తారు. మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ని ఎవరైనా కదిలిస్తే బీఆర్ఎస్ కూడా చాలా కంఫర్టబుల్గా బోర్డు మెటీరియల్లో ఉన్నటువంటి పాయింట్సే, ఎటువంటి చేంజెస్ కానీ అడిషనల్ కొత్త వర్డ్స్ కానీ ఏమీ లేవు. అన్నీ కూడా మన మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో కవర్ అయినటువంటి స్టేట్మెంట్స్ నుంచే 2-3 ప్రాబ్లమ్స్ నుంచి మెర్జ్ చేస్తూ డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్ అకౌంట్స్ చెప్పాను కదా, గంగూలీకి సంబంధించినటువంటి ప్రాబ్లం CRD 3 మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో క్లాస్ రూమ్ డిస్కషన్ 3 ప్రాబ్లం నుంచి డిజైన్ చేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నటువంటి పాయింట్సే కన్సిడర్ చేస్తూ ఆ లోన్కి సంబంధించినటువంటి దేనా బ్యాంక్ లోన్కి సంబంధించినటువంటి టేబుల్ ఫార్మేట్ని తీసేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు. సో ఇది కూడా ఎఫెక్టివ్ క్యాపిటల్ మీద అడిగినటువంటి క్వశ్చన్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని అండ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని అడిగాడు. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. డెత్, దియా కియా రియా ప్రాబ్లం ఉంది కదండి, అదే క్వశ్చన్. ఈ క్వశ్చన్ని రివిజన్ ఎగ్జామ్స్లో కవర్ చేసాం, ప్రీ ఫైనల్లో కూడా కవర్ చేసాం. ప్రీ ఫైనల్లో మీకు ఇచ్చిన క్వశ్చన్లో కొంచెం కంఫర్టబుల్గా లేనటువంటి పాయింట్ ఒకటి ఉంది. గుడ్ విల్ క్యాలిక్యులేషన్ దగ్గర క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకునేటప్పుడు మీరు ఆ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కన్సిడర్ చేసేటప్పుడు వాడు సపరేట్గా ఇచ్చాడు. ఆ పాయింట్ తీసేసి చక్కగా ప్రాబ్లమ్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా జాయింట్ లైఫ్ పాలసీ విషయంలో రికార్డెడ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది సరెండర్ వాల్యూ మెథడ్లో. డెత్ నుంచి మిమ్మల్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, మీరు డెత్ని జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. డిజల్యూషన్ తర్వాత ఆ డిజల్యూషన్ ఇవ్వలేదు, డిజల్యూషన్ తర్వాత డెత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, అడ్మిషన్ రిటైర్మెంట్కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఫైనల్ అకౌంట్స్ తర్వాత రెక్టిఫికేషన్. ఈసారి పేపర్లో రెక్టిఫికేషన్ క్వశ్చన్సే ఎక్కడా కూడా టచ్ చేయలేదు. బీఆర్ఎస్ 10 మార్క్స్ కవర్ చేశాడు. డిప్రిషియేషన్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా ట్రేడ్ బిల్స్ మీదే మిమ్మల్ని అడుగుతారు అని చెప్పాం, అదే కవర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను, మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో దాన్ని అవాయిడ్ చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, మీరు చేయొచ్చు అని చెప్పాం. ఎన్పిఓఎస్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి మీకు చెప్పడం జరిగింది. ఇన్కంప్లీట్ రికార్డ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
మీరు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫైనల్ అకౌంట్స్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ చేయండి, పెద్ద పెద్ద హెవీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ చేయొద్దు. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో CRD1 క్లాస్ రూమ్ డిస్కషన్ 1 నుంచి మీకు మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఫిగర్స్ని మార్చేసేసి ఇచ్చాడు. సో మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఈ 5th క్వశ్చన్ని చాయిస్ తీసుకోవాలి, ఎందుకంటే డిఫరెంట్ అప్రోచ్తో ఇచ్చాడు. ఈజీనే, బట్ డిఫరెంట్గా మీరు చదివిన ప్యాటర్న్లో కనిపించదు వెంటనే. సో అది కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చాలా ఈజీ చేసి ఇచ్చాడు, చాలా తక్కువ పాయింట్స్లో ఇవ్వడం జరిగింది. అందుకనే ఇక్కడ స్టేషనరీ వాజ్ డిప్రిషియేటెడ్ 25% అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ 50% అన్నాడు. స్టేషనరీ క్లోజింగ్ స్టాక్ ఎంతో చెప్పలేదు, ఓపెనింగ్ చెప్పాడు. సో ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 25% డిప్రిషియేషన్ అప్లై చేశాడు కాబట్టి ఎంత మీ అమౌంట్ మీద అరేంజ్ చేసడం జరిగింది, బ్యాలెన్స్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది మీకు కొంచెం టిపికల్గా అనిపిస్తే, టైం కిల్లింగ్ అనిపిస్తే దాన్నే చాయిస్ తీసుకోమని చెప్పాను. సో మీకు ఇచ్చేటప్పుడు కూడా మనం NPOని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేని ఇవ్వమని చెప్పాం, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపరేషనే మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాం. అదే స్టైల్లో ఎగ్జామినేషన్లో ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా మీరు క్లాసులో ట్రేడ్ బిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పాను. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా మీరు ట్రేడ్ బిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. లాస్ట్ 2 ఐటమ్స్లో అకామిడేషన్ బిల్స్ ఇచ్చాడని చెప్పాం. అదే స్ట్రాటజీని వాడు కూడా అప్లై చేశాడు. కాకపోతే క్లాస్లో విని ఉంటే చాలా కంఫర్టబుల్గా మీరు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తారు. 2 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జనరేట్ చేయడం జరిగింది. ఒక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రెండింటిని క్యాన్సిల్ చేసి ఒకే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్గా ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేయడం చాలా సింపుల్ ప్రాబ్లమే. మీరు జాగ్రత్తగా చూస్తే చదివితే వస్తుంది. దీనికి చాయిస్ కింద ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఇచ్చారు. ఇదొక్కటే కొంచెం మెటీరియల్లో లేనటువంటి క్వశ్చన్ అండి. ఒక రకంగా మెటీరియల్ లేనిది అంటే మీ అందరికి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ గురించి నేను చెప్పాల్సిన అవసరం. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే ఆ కాస్ట్కి పర్చేజ్ చేసినప్పుడు దానికి పెట్టేటువంటి ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్సెస్ని ఇంక్లూడ్ చేస్తూ మనం క్లోజింగ్ స్టాక్ని వాల్యుయేషన్ చేయాలి అని చెప్పాం. సో హిస్టారికల్ మనకి వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో అండ్ ఫస్ట్ ఇన్వర్ట్ ఫస్ట్ అవుట్ FIFO మెథడ్లో క్లోజింగ్ స్టాక్ని వాల్యుయేషన్ చేయమన్నాడు. ఇదొక్కటే కొంచెం ఒక రకంగా పేపర్ మొత్తం మీద కూడా డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పచ్చు. రిమైనింగ్ ఆల్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్. ఇది కూడా మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చనే. కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ 30% ఆఫ్ డిబెంచర్స్. దీంట్లో మనకి ఇంకొంచెం డెప్త్గా ఉండేది ప్రాబ్లం. ఇది చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రాబ్లమే. 30% ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్ కన్వర్షన్ చేసుకున్నారు. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా రిడమ్షన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఏం చేశాడు, 30%కి ఆప్షన్ ఇచ్చి మళ్ళీ కొంతమంది యాక్సెప్ట్ చేశారు అని చెప్పాడు. అది లేకుండా చాలా సింపుల్గా ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇష్యూ ఆఫ్ షేర్ 6th క్వశ్చన్ 15 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 15 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్ కూడా రష్మీ ప్రాబ్లంకి సంబంధించింది. సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ చాలా చిన్న ప్రాబ్లం, చాలా సింపుల్ ప్రాబ్లం. 15 మార్క్స్కి ఇచ్చాడు అంటే చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ది ఇది ప్రిడిక్టబుల్ క్వశ్చన్ కాదులేండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్ కాదు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రిడిక్ట్ చేయలేదు. ఇది చాలా ఈజీగానే ఇచ్చినటువంటి క్వశ్చన్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్, టుడేస్ క్వశ్చన్ పేపర్. మీరు మాస్టర్ మైండ్స్ మెటీరియల్ని అండ్ పూర్తిగా చదివినట్లయితే 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఆ 5 మార్క్స్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ సంబంధించినటువంటి 125 మార్క్స్లో 120 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయొచ్చు. చాలా ఆ 5th క్వశ్చన్ చాయిస్ తీసుకుంటే 100 అవుట్ ఆఫ్ 100 అటెంప్ట్ చేయొచ్చు. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అడ్వాంటేజెస్ అనేది చాలా ఓన్గా రాయొచ్చు. మీరు జనరల్లో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని యూజ్ చేశారు కాబట్టి ఓన్గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. రిమైనింగ్ మాస్టర్ మైండ్స్ రివిజన్ ఎగ్జామ్స్లో చాలా చక్కగా కవర్ చేయడం అనేది జరిగింది. అవి కనుక మీరు రాసున్నట్లయితే సూపర్గా ప్రజెంటేషన్ చేస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.